మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీళ్ళకి రాజ్యపూజ్యము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా 4 గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అవే గురు, శని, రాహు, కేతువులు. ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి, సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల వారికి కూడా శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదము, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కానీ చూసుకుంటే ఆదాయ వ్యయాలు: ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం బాగుంది, వ్యయం కొంచెం తక్కువగా ఉంది, అలాగే రాజ్యపూజ్యం కూడా ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. ఇక్కడ గురువు మాత్రం వీళ్ళకి మే నుండి లాభస్థానం నుండి వ్యయ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని కూడా సంవత్సర ప్రారంభం నుండి కూడా భాగ్యస్థానం, అంటే వీళ్ళకి అష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళకి ఆ ప్రభావం అనేది వీళ్ళకి తగ్గబోతోంది. అలాగే వీళ్ళకి ఈ సంవత్సరంలో అష్టమ శని తగ్గడం వల్ల కూడా కొన్ని సత్ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వీళ్ళకి మే 18 నుండి అష్టమ ద్వితీయ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఇక్కడ వీళ్ళు అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో, ఈ కర్కాటక రాశి వాళ్ళు గత కొంతకాలంగా వాళ్ళు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరు ఏ పనులు చేస్తున్నా సరే, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, అవమానాలు ఎదుర్కొంటున్నారో, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే ప్రతి పనిలోనూ కూడా ఉద్యోగం సంపాదిస్తారు. అలాగే చదువు తగ్గ అంటే ఉద్యోగం ప్లస్ ఆదాయం కూడా పెరిగే ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. అలాగే కొంతకాలంగా ఏవైతే ఈ షేర్లో పెట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కాస్త నష్టపోయి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కాస్త ఆ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ తగ్గడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి ఉత్తీర్ణత, చదువు మీద శ్రద్ధ కూడా వీళ్ళకి కలుగుతుంది. ఇప్పటివరకు వీళ్ళకి కూడా ప్రతి పని అందుకు కూడా నిరాశ, నిస్పృహగా ఉండడం, ఏ పని చేద్దామన్నా కూడా ఉత్సాహం లేకపోవడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళకి తగ్గి ప్రతి పనిని కూడా రెట్టింపు ఉత్సాహంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, మంచి అవకాశాలు కూడా సమాజపరంగాను వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయాలు ఇవన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి ఈ యొక్క గురువు, అంటే ఈ యొక్క భాగ్యాధిపతి అయిన కూడా గురువు ఎప్పుడైతే వస్తాడో ఈయనకు కూడా ఏమవుతుంది, వ్యయ స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో, గురువు శుభగ్రహం కాబట్టి వ్యయ స్థానంలో సంచారం చేసినప్పుడు శుభపరమైన ఖర్చులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా అప్పు చేసినా కూడా ఒక స్థిర ఆస్తిలో కొనుక్కోవడం, అంటే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడం, లేదా ఒక వాహనాన్ని కొనుక్కోవడం, లేదు వివాహం చేయడం, అంటే వివాహానికి సంబంధించిన శుభ కార్యక్రమాల నిమిత్తమై ఖర్చులు ఎక్కువగా చేయడం అనేది, ధనం వెచ్చించడం అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా మధ్య మధ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి సమాజంలో గురువుల్ని కలుసుకోవడం, తీర్థయాత్రలు చేసుకోవడం, దైవ కార్యక్రమాలు చేసుకోవడం, ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, లేదా కూర్చుని ఇంట్లోనైనా సరే, బయటికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళైనా సరే ఏదైనా గ్రంథ పఠనం చేసుకోవడం, ఏదైనా పారాయణలు అంటూ చేసుకోవడం, అంటే ఎక్కువగా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. సమాజపరంగా కూడా గతంతో పోలిస్తే, అంటే గత సంవత్సరంతో కానీ పోల్చుకున్నట్టు అయితే ఈ సంవత్సరం సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. అయితే గురు ప్రభావం కూడా ఇక్కడ వ్యయ స్థానంలో ఉంటుంది కాబట్టి కొంత ఆరోగ్య సంబంధిత విషయాలు, అంటే ఎవరైనా ఆహార నియమాలు పాటించడం,
ఉదర సంబంధిత ఇబ్బందులు, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఉబ్బసము ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉంటే ఆరోగ్య విషయాల్లో ముందుగానే వైద్యుని సంప్రదించండి. లేని వాళ్ళు ఉంటే మాత్రం ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కూడా కాస్త ఖర్చులు ఉంటాయి. అయితే కుటుంబపరంగా కూడా వీళ్ళకి జీవితాన్ని సంతోషంగా గడపడం, అంటే భార్య బిడ్డలతో కావచ్చు, ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళతో కావచ్చు, కాస్త సరదాగా కాలాన్ని గడపడం అనేది జరుగుతుంది. అంటే గతంతో పోలిస్తే, అంటే ఈ అష్టమ శని ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో వీళ్ళకి మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అంటే టెన్షన్స్ అనేవి తగ్గుతాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటిల్లో కూడా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా మనం ముఖ్యమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, లేదా ఎవరైనా శ్రీరామ కళ్యాణం చేసుకుంటున్నామండి, వెళ్ళడం అంటే కళ్యాణాలు, వాటిల్లో పాల్గొనడం, హోమాలు ఇలాంటివి ఏవైనా దైవ సంబంధిత కార్యక్రమాల్లో ఉంటే ఆ దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సంవత్సరం మధ్య ఇంచుమించు వచ్చేటప్పటికి కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఎప్పుడైతే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతుందని చెప్పుకున్నాం కదా, గత 3 ఏళ్ళు అంటే ఈయన 2.5 సంవత్సరాలు శని మళ్ళీ వక్రీకరించింది. ఇది అన్నీ కలిపి ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ 3 సంవత్సరాల నుంచి ఏవైతే ఇబ్బందులు కావచ్చు, మీకు పనులు కాకపోవడం వల్ల ఏవైతే ప్రతిబంధకాల్లో ఉంటున్నాయో ఇవన్నీ కూడా తొలగడం, దానికి తగ్గ అంటే ఇన్నాళ్ళు పడిన శ్రమ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేయడం, ప్రయాణాలలో లాభాలు, ఆకస్మిక ధన లాభాలు రావడం, అవసరానికి ఏదైనా డబ్బుకు చేతి అందడం, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైనా విదేశీయానం సంబంధించిన లోన్స్ కావచ్చు, వాళ్ళ విద్య కోసం కావచ్చు, ఏ ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడైనా పెట్టుబడులు ఇదివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండి నష్టపోయి ఉంటే ఈ సంవత్సరం పెట్టుబడులు అనేవి కొంత ఆకస్మిక ధనలాభంగా రావడం, లేదా వీళ్ళకి పెట్టిన ధనంలో ఎంతో కొంత నష్టపోకుండా లాభం అయితే మాత్రం రావడం అనేది జరుగుతుంది. అలాగే రాహు యొక్క సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈయన అష్టమ స్థానంలోకి ఈయన ఉంటాయి కాబట్టి మనం మొదట్లో చెప్పుకున్నట్టే ఆరోగ్య విషయాల్లో మాత్రం వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకు సంబంధించిన ధాన్యాన్ని అంటే మినుముల్ని దానం చేయడం, లేదా గోవుకి తినిపించడం, లేదా ఆ మినుములతో ఏదైనా ఒక ప్రసాదాన్ని తయారు చేసి గుళ్ళో పంచిపెట్టడం ఇలాంటివి చేయడం, దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం, పారాయణ చేయించడం లేదా వినడం ఇలాంటివి, లేదా ఈ సప్తశతి హోమాలు కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి పాల్గొనడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా వీటి యొక్క ప్రభావం, యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే ఈ యొక్క లాభాలు కూడా అనుకోకుండా రావడం అనేది కూడా జరుగుతుంది తద్వారా. అలాగే ఇక్కడ ముఖ్యంగా కొంత దాచుకున్న డబ్బు మధ్య మధ్యలో కూడా కొంచెం ఖర్చు అయ్యే అవకాశం కూడా జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం అంటే కుటుంబ స్థానంలో జరుగుతుంది కాబట్టి అంటే కేతు కొద్దిగా నిస్పృహ దానికి కారకుడు కాబట్టి చిన్న చిన్న ఒడిదొడుకులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే కొంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల శ్రద్ధ చూపించలేకపోవడం పని మీద ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి తద్వారా లాభాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని కూడా శ్రద్ధతో చేయడం అనేది మంచిది. అలాగే ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉన్నాడో ఆహార నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. అలాగే పంటికి సంబంధించినవి, అల్సరు అంటే నోటిపూత ఇలాంటివి వీటికి సంబంధించినవి వస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ శివాభిషేకం చేసుకోవడం, లేదా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇందాక నేను చెప్పినట్టు దుర్గా సప్తశతి పారాయణ కానీ, దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళడం కానీ, లేదా ప్రతి శుక్రవారము కూడా రాహుకాలంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయించుకోవడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే ఆ ఖర్చు అయ్యే వ్యయం శుభకరంగా అవ్వాలి కాబట్టి
గురువుకి సంబంధించిన ధాన్యాన్ని దానం ఇవ్వడం, లేదా ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కాబట్టి మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో పాటించుకోవడం ద్వారా మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించడం అనేది జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు, అలాగే మనము రాజ్యపూజ్యము అవమానాలు, వీటికి సంబంధించిన పరిహారాలు, అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు, అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడూ మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం, అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే. మనకి ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించి రిజల్టు దీంతో కంపేర్ చేయడానికి ఉండదు. ఇది మనకి ఈ గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు, అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఈ వర్తమాన ప్రకారం, అంటే మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకుని, అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సమయంలో మనం ఈ పనులు చెయ్యొచ్చా చేయకూడదా, దీనివల్ల మనకి అవమానం ఎంత, నష్టం ఎంత, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.